హలో నమస్తే, నేను మీ సాయి శ్వేతేజ. మరియు మీకు ఎస్విడి ట్రేవలర్ ఛానల్కి స్వాగతం తెలియజేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, సొత్తి లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి ఎంటర్ అయిపోతాం. నిన్న కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆ బడ్జెట్లో ముఖ్యంగా ఒక వర్గానికి ఆనందం పెట్టడానికి ప్రవేశపెట్టినట్లు ఉంది. ఆ బడ్జెట్ చూసిన వరకు అనిపిస్తుంది ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో లాగా కనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఇది కాంగ్రెస్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్ర బడ్జెట్. ఇందుకు ఆ బడ్జెట్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ప్రభుత్వ కాంట్రాక్టులలో ముస్లింలకు రిజర్వేషన్లు, అంటే ప్రభుత్వం నిర్మించే మరియు కొనసాగించే ప్రతి కాంట్రాక్ట్లో ముస్లింలకు రిజర్వేషన్లు కలిగిస్తుంది. కానీ వారు ప్రాంతం, రాష్ట్రం, దేశం కంటే వారి మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు కొనసాగించే కాంట్రాక్ట్పై వారికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ దేవుడికి తెలియాలి. నెంబర్ 2, ముస్లిం వివాహాలకు 50,000. ఇక నుండి ముస్లిం జంటలకు పెళ్లి అయిన 7 రోజుల్లో వారికి 50,000 నజరానా ఇవ్వనుంది. కానీ ట్రిపుల్ తలాక్ తీసుకున్న తర్వాత అటువైపు అమ్మాయి పరిస్థితి ఏమిటా అని మాత్రం ఆలోచించడం లేదు. వక్ఫ్ మరియు శ్మశాన వాటికలకు 150 కోట్ల రూపాయలు. దేశంలో రైల్వే కంటే అత్యధికంగా భూములు ఉన్న వక్ఫ్ బోర్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ దేశానికి సరి సమానమైన భూములు. మన దేశంలో లక్షల ఎకరాల భూములు ఇప్పటికే మావి అంటూ ఆక్రమిస్తున్న వక్ఫ్. అలాంటి సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని వాటితో పాటు ముస్లిం కబ్రిస్తాన్ అంటే శ్మశాన వాటికలకు 150 కోట్లు కేటాయించారు. అంతేకాదు మైనారిటీల సంతృప్తి కోసం అదనంగా మరో 1000 కోట్లు కూడా ఇచ్చింది. ముస్లిం సాంస్కృతిక కార్యక్రమాలకు 50 లక్షల రూపాయలు అందిస్తారు. అదేవిధంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో కొత్త ఐటీఐ కళాశాలలు ఏర్పాట్లు, అంటే ముస్లింలు ఎక్కడైతే జనసంఖ్య ఎక్కువ ఉంటారో అక్కడ ముస్లిం విద్యార్థుల కోసం ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత ముస్లిం విద్యార్థులకు మాత్రం 50% ఫీజు రాయితీ కూడా కల్పిస్తుంది. ఉల్లాల్లో ముస్లిం బాలికలకు రెసిడెన్షియల్ PU కళాశాల కూడా ఏర్పాటు చేస్తుంది. ఫారెన్ అండ్ నేషనల్ స్కాలర్షిప్ గతం కంటే ఈ బడ్జెట్లో పెంచడం కూడా జరిగింది. అదనపు భవనాలతో బెంగళూరు హజ్ ఆఫీస్ని విస్తరణ చేస్తుంది. అంటే ఇంకొంత ప్లేస్ వాళ్ళకి ఇచ్చేసి అది ఇంకా ఆకర్షణగా ఉండాలనేసి. ముస్లిం బాలికలకు మాత్రమే ఆత్మరక్షణ శిక్షణ కూడా ఇస్తుంది. హిందూ బాలికలు రక్షణకు అర్హులు కాదా? ముస్లిం ఇమాంలకు జీతం 6,000కి పెంచింది. ఉర్దూ పాఠశాలలకు 100 కోట్ల రూపాయలు కేటాయించింది. ఉర్దూ కూడా మాతృభాషైనా, అంటే కన్నడ లాగా ఇది హిందీలాగే కన్నడకు ప్రత్యక్ష ముప్పు కాదా? హిందువులు అంటూ కొంతకాలంగా మన తమిళనాడు, కర్ణాటకలో చాలామంది దాడులు చేస్తున్నారు. మరి ఉర్దూ ఆ రకంగా డ్యామేజ్ చేయట్లేదా కన్నడ భాషపై? అయితే హిందువుల కోసం ఈ బడ్జెట్లో నయా పైసా కూడా కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర బడ్జెట్ పరిమాణం 4,09,000 కోట్ల రూపాయలు. ఇందులో మైనారిటీ వర్గాలకు 4,500 కోట్లు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మిగతా వాటిలో కూడా అత్యధికంగా మైనారిటీ వర్గాలకు లాభం పొందే విధంగా కొనసాగుతున్నాయి. భారతదేశం ఈ పేరు వినగానే భిన్నత్వంలో ఏకత్వం అని ప్రపంచం గుర్తిస్తుంది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం ప్రజలకు తమ ఓటు బ్యాంకుగా వాడుకుంటుంది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ముస్లిం ప్రజలకు ఓటు బ్యాంకు కోసం వాడుకోవడం తప్ప వారి సంక్షేమం కోసం ఒక్కడంటే ఒక్క అడుగు వేసినట్లు చరిత్రలో ఎక్కడ లేదు. ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో కేటాయించిన ఆ నిధులన్నీ కాంగ్రెస్ నాయకుల పాకెట్లతో పాటు ఇప్పటికీ రాజభోగాలు అనుభవిస్తున్న ధనిక ముస్లింలకు చేరుతుంది. మరి ఈ పేద ముస్లిం వర్గాలు అంతే అంటారా? సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదే మీరు కొత్తగా ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరి నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.